హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 21 పాయింట్స్ గెయిన్ అయ్యి 62,294 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 29 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,513 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 91 పాయింట్స్ డౌన్ అయ్యి 42,984 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ స్లైట్ గ్యాప్ అప్ అవుతున్న ఫస్ట్ అవర్ లో వస్తున్న సెల్ ఆఫ్, నెక్స్ట్ కూడా మార్కెట్ లో అంత స్ట్రెంత్ ఏం లేదు, కానీ ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి కూడా మార్కెట్ వన్ డైరెక్షనల్ గా అప్ సైడ్ కి మూవ్ అయింది నిఫ్టీలో. కానీ బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ వచ్చిన సెల్ ఆఫ్ తర్వాత రేంజ్ బౌండ్నెస్ కనిపించింది ఎంటైర్ ద డే. అండ్ ఇక్కడ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఏమో ఆల్ టైమ్ హైస్ కి వెళ్తుంది, కానీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ మూవ్ అవ్వట్లేదు. సో కాబట్టి స్టాక్ సెలెక్షన్ ఆర్ స్టాక్ హోల్డింగ్ లో ఏదైనా మిస్టేక్ ఉందని ఒక క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఫ్రెండ్స్, మనం హోల్డ్ చేస్తున్న వాటిలో పోర్షన్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ పర్టికులర్ గా మీరు లార్జ్ క్యాప్స్ ని హోల్డ్ చేస్తున్నా అవి పెరగాలని రూల్ లేదు. మీకు కొంత డేటా పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తూ ఉంటే నిఫ్టీ ఆల్మోస్ట్ 3.5% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 4% అబోవ్ దగ్గరగా పెరిగింది. పిఎస్యూ బ్యాంక్ 17% అండ్ ఐటీస్ 4.5% దగ్గరగా పెరిగాయి. కానీ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ని గమనించండి, అవి లెస్ దాన్ 1% పెరిగాయి. అండ్ ఇప్పుడు నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ కి నియర్లీ లెస్ దాన్ 1%, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 0.5% కంటే తక్కువ డిస్టెన్స్ లో ఉంది కదా. కానీ ఎంటైర్ నిఫ్టీ 50 స్టాక్స్ లో 23 స్టాక్స్ దగ్గరగా, అంటే 46% ఆఫ్ ద స్టాక్స్ మాత్రమే, ఎంటైర్ 50 స్టాక్స్ లో 46% స్టాక్స్ మాత్రమే ప్రీవియస్ మార్కెట్ హైస్ కి వెళ్ళినప్పుడు అక్టోబర్ 2021 లో నిఫ్టీ వెళ్ళింది కదా హై 18,600. అప్పుడు ఉంటున్న లెవెల్స్ కంటే హైయర్ లెవెల్స్ లో కేవలం నిఫ్టీలో 23 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే ఇప్పుడు సెన్సెక్స్ ఆల్ టైమ్ హై లో ఉంది కదా, కానీ ప్రీవియస్ ఆల్ టైమ్ హై అప్పుడు అక్టోబర్ 2021 అప్పుడు ఎంటైర్ సెన్సెక్స్ 30 స్టాక్స్ వెళ్ళిన హై ఉంటుంది కదా, ఆ హైని క్రాస్ చేసిన స్టాక్స్ ఎంటైర్ 30 స్టాక్స్ సెన్సెక్స్ లో ఉన్న వాటిలో కేవలం 13 స్టాక్స్ మీన్స్ లెస్ దాన్ 50% స్టాక్స్ మాత్రమే ప్రీవియస్ హైస్ ని మీన్స్ సెన్సెక్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు ఉన్న హైస్ ని క్రాస్ చేశాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పెద్దగా మూవ్ అవట్లేదు. ఈవెన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో కూడా లెస్ దాన్ 50% ఆఫ్ ద స్టాక్స్ మాత్రమే వాటి ప్రీవియస్ అక్టోబర్ హైస్ ని అక్టోబర్ 2021 హైస్ ని క్రాస్ చేసి బెటర్ గా ఉన్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కొంత వీక్ గానే ఉంటున్నాయి. కాబట్టి ఇండెక్స్ లైక్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్తుందంటే మన స్టాక్స్, మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అలా మూవ్ అవ్వాలని రీజన్ ఏం లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఎఫ్ఎన్ఓ డేటాని మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ 82% ఆఫ్ ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్, ఇండెక్స్ కాంట్రాక్ట్స్ అయితే రోల్ ఓవర్ అయ్యాయి. అండ్ ప్రెసెంట్ ఎఫ్ఐస్ ఒక లాంగ్ పొజిషన్ 77% దగ్గరగా ఉంది. మీకు గుర్తుంటే ప్రీవియస్ గా ఉంటున్న సిరీస్ లో షార్ట్ పొజిషన్స్ ఎక్కువగా ఉంటున్నప్పుడు మనం ఒక థీమ్ ని మాట్లాడుకున్నాం. సిస్టమ్ లో ఆల్రెడీ షార్ట్స్ ఉంటే మీన్స్ మార్కెట్ లో ఆల్రెడీ షార్ట్ పొజిషన్స్ ఎక్కువగా ఉంటే, అన్లెస్ మార్కెట్ లో ఒక బిగ్ నెగిటివ్ వస్తే తప్పించి సిస్టమ్ లో ఉంటున్న షార్ట్స్ అండ్ లాంగ్ యాక్టివిటీని బట్టి ఫర్దర్ గా వస్తున్న డేటా పాయింట్స్ మార్కెట్ ని వోలటైల్ గా మూవ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఆల్రెడీ సిస్టమ్ లో లాంగ్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు లాంగ్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ 77%. మీన్స్ మార్కెట్ ఇక్కడ నుంచి ఎక్కువగా పెరుగుతుందని మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ బిలీవ్ చేస్తున్నారు, పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ బిలీవ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మార్కెట్ నార్మల్ గా ఉన్నా ఆర్ పాజిటివ్ న్యూస్ వస్తున్నా స్లోగా గ్రాడ్యువల్ గా పెరుగుతుంటుంది. బట్ మార్కెట్ లో ఉంటున్న పాజిటివిటీని డిస్టర్బ్ చేసేలా ఏదైనా నెగిటివ్ అప్డేట్ వస్తే మాత్రం మార్కెట్ డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. బికాస్ లాంగ్ పొజిషన్స్ ని ఎక్కువగా క్యారీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ ని అన్వైండ్ చేసే ప్రయత్నం చేసిన స్టాక్ ప్రైజెస్ ఆర్ ఇండెక్స్ లో మనకి ఎక్కువ మూవ్ డౌన్ సైడ్ కనిపించవచ్చు. దాని అర్థం ఇప్పుడు లాంగ్ పొజిషన్స్ లో ఉన్నారు, మనం సెల్లింగ్ సైడ్ చూడాలని కాదు నేను చెప్పాలనుకుంటుంది. లాంగ్ పొజిషన్స్ ఆర్ ఓవర్ బులిష్ వ్యూ మార్కెట్ పై ఉంది ప్రెసెంట్. సో కాబట్టి ఏ మాత్రం ఇంపార్టెంట్ లెవెల్స్ డౌన్ సైడ్ బ్రేక్ అయి ఫాలో అవుతున్నా కొంత అలర్ట్ అయి లాంగ్ పొజిషన్స్ నుంచి కొంత బయటకు వచ్చి అగైన్ అప్ సైడ్ సస్టైన్ అవ్వందే అన్నెసరీగా డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్న లాంగ్ పొజిషన్స్ ని క్యారీ చేయాలని మనం ప్రయత్నించకూడదు. సిస్టమ్ లో ఆల్రెడీ లాంగ్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు డౌన్ సైడ్ వస్తున్న మూవ్ లో మనం అలర్ట్ అయి ముందుగానే మనం ఎగ్జిట్ అయి మార్కెట్ లో ఉంటున్న మూవ్ స్టెబిలైజ్ అయ్యాక అగైన్ లాంగ్ సైడ్ కి వెళ్ళాలి. ఆర్ సిస్టమ్ లో షార్ట్స్ ఎక్కువగా ఉంటున్నప్పుడు మీన్స్ ఆల్రెడీ ఎక్కువ మంది బేరిష్ గా ఉంటుంది, మార్కెట్ పడిపోతుందని ఓవర్ బేరిష్నెస్ మార్కెట్ లో చూపిస్తున్నప్పుడు వదరగా మూవ్ అవుతుంటే అదే పొజిషన్స్ ని కంటిన్యూ చేయొచ్చు. బట్ ఒకవేళ మార్కెట్ రివర్స్ అవుతుంటే నియర్ గా ఉంటున్న రెసిస్టెన్స్ ని క్రాస్ చేసి అబౌవ్ సస్టైన్ అవుతున్నప్పుడే మన షార్ట్ పొజిషన్స్ ని కట్ చేసి ఫర్దర్ గా లెవెల్స్ బిలో సస్టైన్ అవుతుంది ఆర్ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ చేసింది అన్నప్పుడే మన బేరిష్ పొజిషన్స్ ని కంటిన్యూ చేయాలి. ప్రెసెంట్ ఈ సిరీస్ స్టార్ట్ అవుతున్నదైతే వెరీ బులిష్ నోట్ తో ఆల్మోస్ట్ 77% దగ్గరగా లాంగ్ పొజిషన్స్ ని ఎఫ్ఐఎస్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ 82% రోల్ ఓవర్ ఇండెక్స్ లో కనిపిస్తూ ఉంది. అండ్ డిసెంబర్ స్టార్టింగ్ డేస్ లో యూఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ ఎంత యాడ్ అయిందో అర్థమవుతుంది. అండ్ డిసెంబర్ 7th ఆర్బీఐ మీటింగ్ అవుట్కమ్ ఉంది. అండ్ డిసెంబర్ 14th ఫెడ్ రిలేటెడ్ గా వడ్డీ రేట్ల గురించి అండ్ ఎకానమీ ఇన్ఫ్లేషన్ గురించి డేటా వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవే మన మార్కెట్స్ రిలేటెడ్ గా అప్కమింగ్ డేస్ లో ఉంటున్న మెయిన్ ఈవెంట్స్. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ కొన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా ఇస్తున్న టార్గెట్స్ అండ్ ఆ స్టాక్స్ లో వస్తున్న మూని గమనిద్దాం. మొదట పేటిఎం ఆల్మోస్ట్ ఐపీఓ ప్రైస్ దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్ లో 80% వరకు ఫాల్ అయిన పేటిఎం రిలేటెడ్ గా సిటీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు చాలా అగ్రెసివ్ అండ్ బోల్డ్ టార్గెట్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఉంటున్న ప్రైస్ లో బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 1055 అంటున్నారు. మీన్స్ మోర్ దాన్
100% ఈ స్టాక్ పెరుగుతుందని. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్స్, ప్రెసెంట్ ఈ స్టాక్ 5 times FY24 EV2 కాంట్రిబ్యూషన్ ప్రాఫిట్స్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ స్టాక్ రిలేటెడ్ గా ఓవర్ సెల్లింగ్ కనిపించిందని. కాబట్టి ఈ ప్రైస్ లెవెల్స్ లో డౌన్ సైడ్ కి రిస్క్ లిమిటెడ్ గా ఉంది. అన్లెస్ ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఫర్దర్ గా అగ్రెసివ్ గా సెల్ చేస్తే తప్పించి పెద్ద ఎత్తున ఫాల్ స్టాక్ ప్రైస్ లో ఉండదనేలా సిటీ వాళ్ళు భావిస్తున్నారని. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో కూడా మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతూ పేటిఎం వాళ్ళు గ్రో అవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బెటర్ రిస్క్ రివార్డ్ తో ఉంటుందనేలా సిటీ వాళ్ళు భావిస్తూ మోర్ దాన్ 100% పేటిఎం స్టాక్ నియర్లీ 1055 దగ్గరగా వెళ్తుంది నెక్స్ట్ 12 months లో నెల. వాళ్ళ నోట్ ని రిలీజ్ చేస్తుండడం స్టాక్ ఇవాళ నియర్ టు 6% అప్ సైడ్ కి మూవ్ అయింది. ఇక్కడ 2 కన్సర్న్స్ ఉన్నాయి పేటిఎం రిలేటెడ్ గా. ఒకటి, మార్కెట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది వీళ్ళు ఎప్పుడు ప్రాఫిటబుల్ అవుతారు, ఆ రోడ్ టు ప్రాఫిటబిలిటీ క్లారిటీ వస్తుందా అని. సో స్టిల్ ఇంకా అది వీళ్ళ నెంబర్స్ లో కనిపించట్లేదు. రెండవది, ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకొని బిగ్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ పేటిఎం షేర్ హోల్డర్స్ లో ఉన్నారు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ స్టాక్ ప్రైస్ ర్యాలీ అవుతున్న సందర్భంలో వాళ్ళు ఒకవేళ వాళ్ళ వాటాని అమ్మడానికి ప్రయత్నిస్తుంటే అదొక బిగ్ ఓవర్ హ్యాంగ్ అన్న విషయం పేటిఎం స్టాక్ రిలేటెడ్ గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కేపీఐటీ రిలేటెడ్ గా గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 930 అని చెప్తున్నారు. దీనికి వీళ్ళు చూపిస్తున్న ఇంపార్టెంట్ రీజన్, రీసెంట్ గా వీళ్ళకి రెనాల్డ్ వాళ్ళ దగ్గర నుంచి బిగ్ ఆర్డర్ అయితే లభించింది కదా. ఎంటైర్ కేపీఐటీ డీల్స్ లో 2 మెగా డీల్స్ అనుకుంటే అందులో వన్ ఆఫ్ ద డీల్ ఈ రీసెంట్ గా వచ్చిన రెనాల్డ్ పార్ట్నర్షిప్ అని. ఇందులో భాగంగా వీళ్ళు నియర్లీ $100 million దగ్గరగా రెవెన్యూని జనరేట్ చేసుకోగలిగే ఆపర్చునిటీ ఉంది కాబట్టి కేపీఐటీ ఒక మల్టీ ఇయర్ జర్నీ 20% CAGR తో వీళ్ళు గ్రో అవుతూ వెళ్తారు బిజినెస్ లో అనుకుంటే ఆ గ్రోత్ రిలేటెడ్ గా విజిబిలిటీని తీసుకొచ్చే మెగా డీల్ రీసెంట్ గా వీళ్ళు గెలుచుకున్నారు కాబట్టి మీన్స్ కేపీఐటీ ఒక అగ్రెసివ్ గ్రోత్ కి వెళ్ళాలంటే వీళ్ళకి ఇలాంటి బిగ్ డీల్స్ వస్తుండాలి కాబట్టి అలా రీసెంట్ గా వచ్చిన ఈ మెగా డీల్ కేపీఐటీ ఒక లాంగ్ టర్మ్ పిక్చర్ ని 20% CAGR గ్రోత్ పిక్చర్ ని ఆన్ రెవెన్యూ సైడ్ 20% CAGR ఈ రీసెంట్ గా వచ్చిన డీల్ ఆ గ్రోత్ జర్నీని కన్ఫర్మ్ చేస్తుంది కాబట్టి స్టాక్ టార్గెట్ 930 అండ్ ఇక్కడ నుంచి కూడా వీళ్ళు బై రేటింగ్ తో చూస్తున్నారనేలా గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు కేపీఐటీ రిలేటెడ్ గా నోట్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఐటీడీసీ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఇందులో మోర్ దాన్ 85 నియర్లీ 87% దగ్గరగా వాటాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళ అండర్ లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఢిల్లీలో ఉంటున్న ద అశోక్ హోటల్. ఇది చాలా పురాతన కాలపు కట్టడం అండ్ దీన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంది. అందుకు గాను మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ ఆల్మోస్ట్ 5,000 to 6,000 crore దగ్గరగా ద అశోక్ హోటల్ ని వీళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తారని. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7,409 crore దగ్గరగా మీన్స్ ద అశోక్ హోటల్ ని ఎవరైనా కొనాలనుకుంటే 7,400 crore పెట్టి బిడ్ వేయాలి. మీన్స్ అలా బిడ్ వేసి ఎవరైతే పార్టిసిపేట్ చేసి గెలుస్తారో వాళ్ళకి ఆ కట్టడం వెళ్తుంది. సో అది ఓవర్ ద పీరియడ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో అలా బిడ్ వేసి గెలుచుకుంటున్న వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు దానిపైన రైట్స్ ని కలిగి ఉంటారు కాబట్టి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ కంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబోవ్ ప్రైస్ పెడుతూ ఐటీడీసీ అండర్ లో ఉంటున్న హోటల్ కి హైయర్ ప్రైస్ ఆర్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కంటే అబోవ్ ప్రైస్ ఇస్తూ ఉండడం ఈ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ మూవ్ కనిపించింది. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం వాళ్ళ దగ్గర నుంచి పిఎన్బి వాళ్ళు ప్రీవియస్ గా చేసిన ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా యూటీఐ ఏఎంసీ లో నియర్లీ వీళ్ళకి 15.5% దగ్గరగా వాటా ఉంది కదా. అది వాళ్ళు చాలా లోయర్ ప్రైజెస్ లో చేస్తుంటారు. సో ప్రెసెంట్ యూటీఐ ఏఎంసీ ట్రేడ్ అవుతున్న దాన్ని బట్టి వీళ్ళ వాటా నుంచి కొంత పోర్షన్ ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మీన్స్ కొంత పోర్షన్ సెల్ చేస్తూ ప్రాఫిట్ ని రియలైజ్ చేయాలనుకుంటున్నారని మీన్స్ ప్రాఫిట్ ని బుక్ చేయాలనుకుంటున్నారని మెన్షన్ చేస్తూ నియర్లీ 1,330 crores విలువ చేసి వీళ్ళు ప్రీవియస్ గా ఇన్వెస్ట్ చేసిన 15% వాటా యూటీఐ ఏఎంసీ లో ఉన్న వాటాని కొంత పోర్షన్ సెల్ చేస్తున్నారని చేస్తున్న ఈ అప్డేట్స్ పిఎన్బి రిలేటెడ్ గా 5% మూవ్ ని అండ్ యూటీఐ ఏఎంసీ రిలేటెడ్ గా 6% మూవ్ కి రీజన్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ వాళ్ళు సంపాదించుకుంటున్న డబ్బుల్లో నియర్లీ 67% ఆఫ్ దర్ రెవెన్యూస్ జేఎల్ఆర్ బిజినెస్ నుంచి వస్తుంటుంది కదా. అండ్ ఈ జేఎల్ఆర్ బిజినెస్ యూకే యుఎస్ అండ్ చైనాలో మేజర్ గా సేల్స్ ని నమోదు చేస్తూ ఉంటుంది. అలాంటిది టాటా మోటార్స్ వాళ్ళు యూకే లో ఉన్న వాళ్ళ ఫ్యాక్టరీస్ లో వాళ్ళ ప్రొడక్షన్ ని జేఎల్ఆర్ ఒక ప్రొడక్షన్ ని 2023 మార్చ్ వరకు కట్ చేయనున్నారని. దీనికి రీజన్ సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ అనేలా టాటా మోటార్స్ వాళ్ళు ఇవాళ ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజ్ అయ్యే కొంత టైం ముందు అప్డేట్ చేశారు. ఇది యాక్చువల్లీ నెగిటివ్ అప్డేట్ బట్ స్టిల్ స్టాక్ ఇవాళ 2.5% పాజిటివ్ లో మూవ్ అయింది. అండ్ మీరు గమనిస్తే ఇవాళ టాటా మోటార్స్ డివిఆర్ స్టాక్ నియర్లీ 9% దగ్గరగా పెరిగింది. అండ్ మన వాళ్ళు కొంతమందికి ఎందుకు ఇలా పెరిగిందనే డౌట్ కూడా రావచ్చు. నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను అండ్ అగైన్ చెప్తున్నాను, టాటా మోటార్స్ డివిఆర్ స్టాక్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓనర్షిప్ పెద్దగా చేంజ్ లేకపోతున్నా ఓటింగ్ రైట్స్ లేకపోవడం కారణంగా బిగ్ ప్లేయర్స్ ఈ స్టాక్ రిలేటెడ్ గా అంత ఇంట్రెస్ట్ చూపించరు. దాని కారణంగా లిక్విడిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి టాటా మోటార్స్ ఒక మెయిన్ స్టాక్ నియర్లీ 1,50,000 crore దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ లో ఉంటే ఇది కేవలం 11,934 crore మార్కెట్ క్యాపిటల్ తోనే ఉంటుంది. చాలా బిగ్ ప్లేయర్స్ పార్టిసిపేషన్ అండ్ లో లిక్విడిటీ ఉండడం కారణంగా ఎవరైనా
ఒకరు టాటా మోటార్స్ కి టాటా మోటార్స్ డివిఆర్ కి చాలా ఎక్కువ గ్యాప్ ఉంది, ఇది ఒక ఆపర్చునిటీ అనుకున్నప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా ప్రాఫిట్ బుక్ చేస్తున్నా టాటా మోటార్స్ కంటే కూడా టాటా మోటార్స్ డివిఆర్ స్టాక్ ఎక్కువగా ఫాలో అవుతుంటుంది. సో కొన్నిసార్లు రెండింటి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండడం కారణంగా బయింగ్ ఇంట్రెస్ట్ అండ్ గ్యాప్ ఫిల్ అయింది, లేకపోతే ఎక్కువ ప్రాఫిటబిలిటీలో ఉన్నారనుకొని సెల్ చేసినప్పుడు కూడా పడేది అలానే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు పెరిగేది కూడా అలానే పెరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడు డివిఆర్ స్టాక్ పెరుగుతున్నా దానికి ఏం పాజిటివ్ రీజన్ ఉండదు అండ్ ఫాలో అవుతున్న నెగిటివ్ రీజన్ కూడా ఉండదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్ బుకింగ్స్ లోని ఈ పర్టికులర్ డివిఆర్ స్టాక్ రిలేటెడ్ గా వోలటిలిటీని మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లో ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ మంది స్కామ్స్టర్స్ కొన్ని ఫేక్ అకౌంట్స్ ని ట్విట్టర్, ఫేస్బుక్, టెలిగ్రామ్ అండ్ ఈవెన్ ఇతర సోషల్ మీడియాస్ లో కూడా క్రియేట్ చేసి వాళ్ళు బ్యాంక్స్ నుంచి కాంటాక్ట్ అవుతున్నారని అండ్ బ్రోకర్స్ నుంచి కాంటాక్ట్ అవుతున్నారని అండ్ ఈవెన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు అండ్ లోగోస్ తో కూడా అకౌంట్స్ క్రియేట్ చేసి రీటైలర్స్ ని ట్రాప్ చేస్తున్నారన్న విధంగా జిరోదా వాళ్ళైతే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో షేర్ చేస్తున్నారు. అండ్ అలా షేర్ చేస్తూ వాళ్ళు చెప్తున్నది ప్రతి అకౌంట్ ని ఒరిజినల్ ఆర్ అఫీషియల్ అకౌంట్ అనుకోవద్దని, ఏ మాత్రం అనుమానం వచ్చినా వాళ్ళతో ఇంటరాక్ట్ అవద్దని, డైరెక్ట్ గా కస్టమర్ కేర్ కాల్ చేసే డీల్ చేయమని, పొరపాటున వాళ్ళు ఇంకేదైనా అకౌంట్ నెంబర్ ఇచ్చి మిమ్మల్ని మనీ ట్రాన్స్ఫర్ చేయమంటూ ఉంటే దాని అది ఖచ్చితంగా ఫ్రాడ్. మీరు కొంత బ్యాక్ స్టెప్ వేసి ఆ అకౌంట్ రిలేటెడ్ గా రిలయబిలిటీని చెక్ చేయాలి, కానీ వాళ్ళు అడిగిన వాటికి మనీని పంపొద్దని. సో బ్యాంక్ అకౌంట్స్ నుంచి మనీని ట్రాన్స్ఫర్ చేయమండం, ఆర్ మీ పర్సనల్ డేటా ఇంక్లూడింగ్ ఓటీపీస్ ని ఆర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమండం, పిన్ ఎంటర్ చేయమండం, ఇలాంటివి ఏవి మిమ్మల్ని అడుగుతున్నా వాటిని యాక్సెప్ట్ చేయొద్దని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్టాక్ మార్కెట్ లో ఇది చాలా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. మీ అకౌంట్ ని మేము హ్యాండిల్ చేస్తామంటారు, ఆర్ మనీని వాళ్ళ అకౌంట్ లో వేస్తే వాళ్ళు ట్రేడ్ చేసి ఆర్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మీకు రిటర్న్స్ ని షేర్ చేస్తారంటారు. ఇది కంప్లీట్ గా ఇల్లీగల్ అకార్డింగ్ టు సెబీ. ఇలాంటివి చేయడం నేరం. ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువైంది. కామెంట్ సెక్షన్ లో రిప్లైలు ఇవ్వడం అండ్ వేరియస్ ప్లాట్ఫామ్స్ లో అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళే ఆ యూట్యూబర్ అని ఆర్ బ్రోకర్ అని ఆర్ బ్యాంక్ అని నమ్మించి చాలా వేస్ లో రీటైలర్స్ ని ట్రాప్ చేస్తున్నారు. కాబట్టి మనం అవేర్నెస్ తో ఉంటూ మనకు తెలిసిన వాళ్ళని కూడా ఈ ట్రాప్స్ బారిన పడకుండా ఎడ్యుకేట్ చేయగలిగినప్పుడే దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది. లేదంటే మనం ఎన్ని అకౌంట్స్ ని రిపోర్ట్ కొడుతున్నా, ఎన్ని అకౌంట్స్ ని టేక్ డౌన్ చేస్తున్నా విత్ ఇన్ ద సెకండ్స్ వాళ్ళు కొత్త అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. కాబట్టి దీనికి ఓన్లీ సొల్యూషన్ మనం అవేర్నెస్ తో ఉండడం. నెక్స్ట్ మారుతి సుజుకి గురించి మాట్లాడుకోవాలి. మారుతి సుజుకి వాళ్ళ ఇన్వెస్టర్ మీట్ లో మారుతి సుజుకి వాళ్ళు క్లియర్ గా మేము మా మార్కెట్ షేర్ ని పెంచుకోవాలనుకుంటున్నాం. బికాస్ ఈ రీసెంట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు గమనిస్తే మారుతి సుజుకి వాళ్ళ మార్కెట్ షేర్ 45 దగ్గరగా ఉండేది. ఇప్పుడు అది డౌన్ అయి నియర్లీ 41.8% దగ్గరగా వచ్చింది. దీనికి ఓన్లీ రీజన్ వీళ్ళ ఎస్యూవి పోర్ట్ఫోలియో అంత స్ట్రాంగ్ గా లేకపోవడం. కేవలం ప్రెసెంట్ వీళ్ళ పోర్ట్ఫోలియోలో 4 ఎస్యూవీస్ మాత్రమే ఉన్నాయి. కానీ అప్కమింగ్ టైమ్స్ లో మోర్ ఎస్యూవీ వెహికల్స్ ని లాంచ్ చేసి ఆ సెగ్మెంట్ లో కూడా గ్రో అవ్వాలని ఎలా వీళ్ళు చూస్తున్నారని చెప్తున్నారు. అండ్ ప్రెసెంట్ సక్సెస్ఫుల్ గా సేల్ అవుతున్న మహేంద్ర అండ్ మహేంద్ర తార్ వెహికల్ ఉంది కదా, దానికి కాంపిటీటర్ గా 5 డోర్ జిమ్నీని అండ్ ఈవెన్ సోనెట్ వెన్యూ కి కాంపిటీటర్ గా కూడా వెహికల్స్ ని నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ అండ్ జూలై మధ్యలో లాంచ్ చేస్తారన్న ఒక డేటా కూడా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ రీసెంట్ లాంచెస్ రిలేటెడ్ గా కూడా న్యూ విటారా రిలేటెడ్ గా 80,000 దగ్గరగా బుకింగ్స్ వచ్చాయని అండ్ ఫర్ బ్రీజా 170,000 దగ్గరగా మీన్స్ నియర్లీ 1,70,000 దగ్గరగా బుకింగ్స్ ఉన్నాయని. సో స్ట్రాంగ్ ట్రెండ్ కనిపిస్తుంది వెహికల్స్ లో, స్ట్రాంగ్ బుకింగ్ కనిపిస్తుందని అండ్ కొత్త వెహికల్స్ ని కూడా లాంచ్ చేసే ఎస్యూవీ సెగ్మెంట్ లో వీళ్ళు మార్కెట్ షేర్ ని పెంచుకుంటారని ఎలా మారుతి సుజుకి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ గురించి మాట్లాడుకోవాలి. పీబీ ఫిన్టెక్ అండ్ ఎంటైర్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న పాజిటివ్ అప్డేట్ ని మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా. అండ్ ఈ అప్డేట్ తర్వాత WF ఏషియన్ ఫండ్ వాళ్ళు నియర్లీ 68 lakh షేర్స్ దగ్గరగా NSE అండ్ BSE లో కలుపుకుంటే నియర్లీ 68 lakh షేర్స్ దగ్గరగా పీబీ ఫిన్టెక్ లో నిన్న బై చేశారు. స్టాక్ అప్ సైడ్ మూవ్ అయింది అండ్ ఇవాళ కూడా మూవ్ అవుతున్న ట్రాక్షన్ ని బట్టి చూస్తే ఇవాళ కూడా బయింగ్ యాక్టివిటీ ఉండిండొచ్చు ఏదైనా బిగ్ ప్లేయర్ దగ్గర నుంచి అన్న విషయం అర్థమవుతుంది. బికాస్ ఫినో పేమెంట్ బ్యాంక్స్ రీసెంట్ టైమ్స్ లో భారీగా ర్యాలీ అవుతూ వెళ్ళింది కదా. నవంబర్ 23rd నా స్టాక్ పెరిగింది, నవంబర్ 24th కూడా పెరిగింది. నవంబర్ 23rd నా క్యాప్రీ గ్లోబల్ వాళ్ళు 13,10,000 దగ్గరగా షేర్స్ ని కొన్నారు. ఆ టైంలో అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది కదా. తర్వాత కూడా మీన్స్ నిన్న కూడా నియర్లీ 6 lakhs దగ్గరగా షేర్స్ 258 రూపీస్ యావరేజ్ ప్రైస్ లో వాళ్ళు బై చేశారు. సో ఒకసారి బై చేశాక అండ్ ఫర్దర్ గా కూడా వాటాన్ని పెంచుకునేందుకు బికాస్ ఒకే టైం బిగ్ లిక్విడిటీ ఇష్యూ ఉంటుందేమో అని ఇంకొక డే కూడా లిక్విడిటీ బాగున్నప్పుడు ఫండ్స్ వాళ్ళ వాటాన్ని పెంచుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇవాళ కూడా ప్రైస్ లో ఉంటున్న మూని గమనిస్తుంటే ఇవాళ కూడా ఏదైనా బిగ్ ప్లేయర్ ఒక యాక్టివిటీ పీబీ ఫిన్టెక్ లో మనకి కనిపించచ్చు. ప్రతిసారి ఇలాంటి బిగ్ బూ ఉన్న తర్వాత ఎవరైనా బిగ్ ప్లేయర్ ఎంటర్ అయ్యారా లేకపోతే సెల్ చేస్తున్నారన్న అప్డేట్స్ ఎండ్ ఆఫ్ ద డే NSE బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో అప్డేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ IEX వాళ్ళు వాళ్ళ బైబ్యాక్ రిలేటెడ్ గా డీటెయిల్స్ ని అరౌండ్ 4 ఇవాళ ఈవినింగ్ అయితే అప్డేట్ చేశారు. ఉంటున్న డేటాని గమనిస్తే వీళ్ళు 200 రూపీస్ పర్ షేర్ కి మించకుండా బైబ్యాక్ చేస్తారని. ఇక్కడ వరకు బానే ఉంటుంది. ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే మంచి ప్రైస్ హైయర్ సైడ్ వీళ్ళు పెడుతున్నారు. కానీ బైబ్యాక్ సైజ్ చూస్తే 98 crores దగ్గరగానే ఉంది. వీళ్ళ ప్రెసెంట్ క్యాష్ వీళ్ళ దగ్గర 500 crore దగ్గరగా ఉంది. అండ్ లిక్విడేట్ చేయగలిగే ఇన్వెస్ట్మెంట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ వాటన్నిటిని కలుపుకుంటే నియర్లీ 1,000 crore దగ్గరగా వీళ్ళ దగ్గర క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఉంటున్నట్టు. అలాంటిది వీళ్ళు 98 crore లెస్ దాన్ 100 crore బైబ్యాక్ వీళ్ళు ప్రకటిస్తుండడం
అంత పాజిటివ్ థింగ్ అయితే ఏం కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు ఇది ఓపెన్ మార్కెట్ లో చేస్తారని చెప్తుండడం. ఇది ఒక ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ మీన్స్ ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ ని కంపెనీకి ఆఫర్ చేయడానికి ఉండదు. వీళ్ళే స్లోగా ఓపెన్ మార్కెట్ నుంచి 200 కంటే బిలో ట్రేడ్ అవుతున్న పాయింట్స్ అన్నిట్లో కూడా స్లోగా ఇన్ అప్కమింగ్ మంత్స్ కొంత క్వాంటిటీస్ ని బైబ్యాక్ చేస్తూ కొనుక్కుంటూ వెళ్తారు. దీని ద్వారా టోటలీ వీళ్ళు 49 lakh షేర్స్ దగ్గరగా బైబ్యాక్ చేస్తారని ఎలా ఐఎక్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఓవరాల్ బైబ్యాక్ మార్కెట్ ని స్ట్రాంగ్ వేలో సర్ప్రైజ్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1.4 billion to $2.5 billion దగ్గరగా ఫండ్స్ ని రేస్ చేస్తారు. భారీ మొత్తంలో డబ్బుల్ని రేస్ చేస్తారు. అండ్ అలా రేస్ చేయడానికి వీళ్ళు ఎంచుకునే రూట్ కూడా ఎఫ్పిఓ అవ్వచ్చు. మీన్స్ ఐపీఓ అంటే ఫస్ట్ టైం మార్కెట్ లోకి రావడం, ఎఫ్పిఓ అంటే ఒకసారి వచ్చిన కంపెనీ లిస్ట్ అయిన కంపెనీ ఇంకొకసారి పబ్లిక్ దగ్గర నుంచి మనీ రేస్ చేయడాన్ని ఎఫ్పిఓ అంటారు. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. ఇలా భారీ మొత్తంలో అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మనీని రేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్న కథనాలకి అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు సమాధానంగా 20,000 crore దగ్గరగా మనీని పబ్లిక్ దగ్గర నుంచి రైస్ చేస్తారని ఒక అప్డేట్స్ ని చేస్తున్నారు. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ప్రైస్ లో కరెక్షన్ కనిపించింది. 20,000 crore ఒక భారీ మొత్తమే కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో పబ్లిక్ దగ్గర నుంచి రైస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కరెంట్ ఉంటున్న ప్రైస్ కి డిస్కౌంట్ లో పెడతారు. కాబట్టి ఓపెన్ మార్కెట్ లో సెల్లింగ్ కనిపిస్తూ అప్కమింగ్ టైమ్ లో ఉన్న ఎఫ్పిఓ లో పార్టిసిపేట్ చేయొచ్చని రీసెంట్ డేస్ లో స్టాక్ ప్రైస్ లో మూవ్ కనిపించింది. అది కూడా పెద్ద మూవ్ ఏం కాదు డౌన్ సైడ్. బట్ వీళ్ళు ఎఫ్పిఓ ప్రైస్ ఎంతకి డిసైడ్ చేస్తారు, ఎంత ప్రైస్ లో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ చేస్తారన్న దాన్ని బట్టి స్టాక్ ప్రైస్ ఒక ఫర్దర్ మూవ్ ఆధారపడి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ 20,000 crore ఫ్రమ్ పబ్లిక్ డెఫినెట్లీ బిగ్ థింగ్. నెక్స్ట్ KIOCL గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. వీళ్ళు పెల్లెట్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటారండి. ఈ రోజు వస్తున్న అప్డేట్ ప్రకారం మ్యాంగ్లూర్ లో వీళ్ళకి పెల్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా వాళ్ళ ఆపరేషన్స్ ని మీన్స్ ఫంక్షనింగ్ ని ఆపారు. ఆ ప్లాంట్ అగైన్ ఫంక్షనింగ్ లోకి వెళ్తుందని, అగైన్ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేసిందనే అప్డేట్స్ వీళ్ళు చేస్తూ ఉండడం. ప్రీవియస్ గా ఆగిపోయిన మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ మ్యాంగ్లూర్ లో అగైన్ స్టార్ట్ అయింది. పెల్లెట్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు ఇస్తున్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ 4% అప్ సైడ్ కి మూవ్ అయింది. అండ్ ఫైనలీ హరిఓం పైప్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న నైట్ వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం వీళ్ళు 15 ton ఎలక్ట్రిక్ ఫర్నేస్ కన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేశారని, అండ్ దాని కమిషన్ ని కూడా మీన్స్ ప్రొడక్షన్ ని కూడా స్టార్ట్ చేశారనే అప్డేట్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళ బిల్లెట్ కెపాసిటీ ఎంఎస్ బిల్లెట్ కెపాసిటీని కూడా ప్రీవియస్ గా ఉన్న 95,000 tons నుంచి 104,000 tons కి పెంచుకున్నారంటున్నారు. మీన్స్ టోటలీ 10% వీళ్ళ కెపాసిటీని పెంచుకున్నారని వీళ్ళు చేస్తున్న ఈ అప్డేట్స్ తోనే స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అవుతుంది. అండ్ రీసెంట్ లాస్ట్ 1 month నుంచి ఉన్న యాక్టివిటీని గమనించిన ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ వీళ్ళు అప్డేట్ చేసింది. వీళ్ళకి కెనరా బ్యాంక్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 94 crore లోన్ లభించిందని, ఆ లోన్ ని యూజ్ చేసి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ లో బిజినెస్ ని పెంచుకోవాలనుకుంటున్నారని, లైక్ గాల్వనైజ్డ్ పైప్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని పెంచుకోవాలనుకుంటున్నారని వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఓవరాల్ పాజిటివ్ బిజినెస్ అప్డేట్స్ స్టాక్ ని ఇలా మూవ్ చేస్తున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ మధ్యలోనే ఉంది. కానీ ఇఫ్ ఒకవేళ 520 కానీ బ్రేక్ అయితే అప్ సైడ్ 18,520 బ్రేక్ అయితే 18,620 ని రెసిస్టెన్స్ గాను, అండ్ 18,450 బ్రేక్ అయితే 18,317 సపోర్ట్ గాను గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 42,750 అండ్ 42,890 సపోర్ట్స్ గాను, అండ్ అప్ సైడ్ 43,130 అండ్ 43,370 రెసిస్టెన్స్ గాను కనిపిస్తుంది. అండ్ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్నట్టు ఇమీడియట్ రెసిస్టెన్స్ 14,500 అండ్ ఇవాళ అబోవ్ అయితే క్లోజ్ అయింది. ఇంకొక ట్రేడింగ్ సెషన్ కూడా క్లోజ్ అవుతున్నట్లయితే మనకు అన్వైండింగ్స్ ఎక్కువ కనిపించడానికి ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ లో అంత సిగ్నిఫికెంట్ పోర్షన్ లో అన్వైండింగ్ ఏం కనిపించట్లేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 18,500 దగ్గర కాల్స్ అండ్ పుట్స్ రెండింటిని కూడా సెల్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 100 points, ఇవాళ మార్నింగ్ చూస్తే ఇక్కడ కూడా ఒక 100 points దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ 200 point దగ్గరగా ఎడ్జ్ దొరుకుతుంది. సో 18,500 కాల్ అండ్ పుట్ ని సెల్ చేస్తే సో మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది 18,500 ప్లస్ ఆర్ మైనస్ 200 మీన్స్ 200 పాయింట్స్ కలెక్ట్ చేసిన వాళ్ళకి డౌన్ సైడ్ 18,300 వరకు వెళ్తున్నా రిస్క్ ఉండదు, అప్ సైడ్ 18,700 వరకు వెళ్ళి క్లోజ్ అవుతున్నా ఆ వీక్లీ కాంట్రాక్ట్స్ ని సెల్ చేసిన వాళ్ళకి రిస్క్ ఉండదు. కాబట్టి 18,300 to 18,700 ఇన్ బిట్వీన్ మార్కెట్ ఉంటుందని ఇలా 18,500 స్ట్రాడిల్ ని రైట్ చేస్తున్న ఆప్షన్ రైటర్స్ డేటాని బట్టి మనకు అర్థం అవుతుంది. సో ఎవరైనా షార్ట్ రేంజ్ ని చూడాలనుకుంటే 18,300 to 18,700 ఈ రేంజ్ ని గమనించవచ్చు. లేదు కొంత సేఫ్ సైడ్ చూడాలనుకుంటే 18,200 to 18,800 ఈ 600 పాయింట్ రేంజ్ ని గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.